నంద్యాల రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాత్సవ తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను గుంటూరు డిఆర్ఎం సహా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అయితే ఇంత పెద్ద స్టేషన్ ను నిమిషాల్లోనే తనిఖీ పూర్తి చేయడంతో ప్రజలకు సమస్యలు వివరించే అవకాశం లేకుండా పోయిందని సిపిఐ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైల్వే సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. నంద్యాల నుంచి కడప, తిరుపతి, కర్నూలు వెళ్లే డీమో ట్రైన్లలో మరుగుదొడ్లు లేక మహిళలు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారని, ట్రైన్ సమయాలు సవరించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. ఈరోజు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గారు బ్రాడ్గే పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఎవరైనా సమస్యల గురించి మాట్లాడడానికి పోలీసు అధికారులు అది అనుమతి ఇచ్చారు. ఈ ప్రాంతంలో జరిగే రైల్వే స్టేషన్లో ఏదైనా ప్రజలకు అసౌకర్యంగా ఉన్నట్లయితే వారిని మాట్లాడుకోవచ్చు అని పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే 6:30 గంటలకు మాకు అనుమతి ఇచ్చి 7:30, 8 గంటల వరకు లైన్లో ఉన్నటువంటి ఖైదుల్లాగా నిలబెట్టడం చాలా దారుణం. మరి ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్లో నంద్యాలలో జంక్షన్ అయిన తర్వాత చాలా ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో జనాలు రావడం, ప్యాసింజర్ రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కరోనా టైంలో ఏవైతే రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి. అలాగే అన్ని రైళ్లలో ముఖ్యంగా ప్యాసింజర్ బోగీలను పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్యాసింజరు మామూలు జనరల్ బోగీలు లేకపోవడం వలన ప్రయాణికులకు చాలా నరకయాత్రలాగా ఉంటుంది. కాబట్టి ఈ జనరల్ మేనేజర్ గారి కూడా అందులో పొందుపరిచాము. మరి ముఖ్యంగా డెమో రైళ్లు, కర్నూలు, తిరుపతి వెళ్ళే డెమో రైలులో 6:30 బయలుదేరుతాయి. మరి ఆ ట్రైన్లలో టాయిలెట్లు కానీ బాత్రూమ్ కానీ లేకపోవడం చాలా దుర్మార్గం. కనీసం అంటే మధ్యాహ్నం టైం అవుతుంది వాళ్ళు గమ్యం చేరుకోవడానికి. అలాంటి ట్రైన్లలో టాయిలెట్లు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రైల్వే అధికారులు గుర్తించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. నంద్యాల రైల్వే స్టేషన్కు జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులను పరిశీలించడానికి రైల్వే జనరల్ మేనేజరు సంజయ్ శ్రీవాత్సవ గారు రావడం జరిగింది. కానీ ఆయన వచ్చిన 10 నిమిషాల్లోనే పనులన్నీ పూర్తిగా ముగించుకుపోవడం అనేది కూడా ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఈ జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో అనేక ప్రాంతాల నుంచి రాను పోను ప్రయాణికులు వందలాది వేలాది మంది ఉన్నారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆ రైల్వే స్టేషన్లో ఉన్న సబ్జెక్టు పైన కానీ అదేవిధంగా ఈ ప్రయాణికులకు ఏ విధంగా అసౌకర్యంగా ఉంది పరిశీలించడం కానీ ఏమాత్రం పరిశీలించడం ఏదో పనులు చూసుకొని పోవడం అనేది కూడా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, ఉదయం పూట 6 గంటలకు డెమో రైలు నంద్యాల నుండి కర్నూలుకు ఉంది. అదేవిధంగా దానికి టాయిలెట్ కానీ ఏమాత్రం లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ గుంటూరు బ్రాడ్గేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ బ్రాడ్గేజ్ పనులు కూడా పూర్తిగా నత్తనడకలా నడుస్తున్నాయి. వాటిపైన ఏమాత్రం చర్చ చేయకుండా, కనీసం వాళ్ళతో మాట్లాడుకోకుండా, ఏ విధంగా లేకోకుండా ఊరికి వచ్చి అంతా చూసుకొని పోయినాడంటే అది తూతూ మంత్రంలా చేసినట్టే ఉంది జనరల్ మేనేజర్ గారు. కాబట్టి వెంటనే ఇలాంటి అధికారులు సందర్భం కొంచెం టైం వేసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం పరిస్థితి, ఈ ప్రజలకు ప్రయాణికులకు అసౌకర్యం ఉంది అనేది కూడా మనం చూడాలా. అవన్నీ చూసుకోకుండా పోయినారంటే ఇది చాలా బాధాకరం. మేము సిపిఐ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల రైల్వే జీఎం గారికి నంద్యాల ప్రజల తరపున కొన్ని సమస్యలను వారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొదటిగా దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నంద్యాల నుండి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు, గర్భిణీలు కానీ, బాలెంతలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇదే టైంలో రేణిగుంట నుంచి కూడా
నంద్యాలకు కూడా ఒక డెమో ట్రైన్ను, లేకపోతే ఇప్పుడు కొత్తగా మెమో ట్రైన్లు వచ్చినాయి కాబట్టి మెమో ట్రైన్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. దీంతో పాటు పాత కరోనా టైంలో కొన్ని రైళ్లను ఆపడం జరిగింది. వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కోరాము. ఇప్పుడు కర్నూలు నుంచి దాంట్లో వైజాగ్ వరకు కూడా ఒక ట్రైను నడిచేది, దాన్ని కూడా పునరుద్ధరించాలని కోరడం జరిగింది. దీంతో పాటు ఉదయం డెమో ట్రైన్ 6 గంటలకు ఇక్కడ మొదలవుతుంది. దాన్ని నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అనుగుణంగా ఉండేటందుకు 6:30కు స్టార్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు 6:15కు కర్నూలు వెళ్లే ట్రైను 6:45కు స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. నైట్ 8:45కు వచ్చే ట్రైను 8:15కు వచ్చే విధంగా స్పీడ్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈరోజు రైల్వే సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా జీఎం గారు సానుకూలంగా స్పందించి వీటిలో అవకాశం ఉన్నట్టు వరకు కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా నంద్యాల నుంచి రేణిగుంట వెళ్లే ప్రాంతంలో నంద్యాల పుణ్యక్షేత్రాలకు నిలయము, తర్వాత గండికోట ఒక పర్యావరణ కేంద్రం ఉంది. ప్రొద్దుటూరులో ముఖ్యంగా గోల్డ్ కానీ బట్టలు కానీ బిజినెస్ ఉంది. తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ నుంచి IIITకి వెళ్ళే వాళ్ళు కూడా కడప వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అవసరాల దృష్ట్యా తిరుమల పవిత్ర దేవస్థానం ఉంది. కడపలో మన మసీదుకు దర్గాకు కూడా ఎక్కువ మంది భక్తులు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏదో ఒక విధంగా దాని యొక్క ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైన్ బోగీలను కూడా పెంచే అవకాశం ఉంటే ఇంకా పెంచాలని చెప్పేసి ఫెసిలిటీని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.